యూకే పర్యటనలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఐర్లాండ్తో జరిగిన 2 టీ20 సిరీస్లలో విఫలమైంది. అలాగే ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20 సిరీస్లో 4 మ్యాచ్ల్లో ఓటమి పాలై ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో తన కెప్టెన్సీలో శ్రేయస్ అయ్యర్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో రేపు 23వ తేదీ నుంచి జింబాబ్వే టూర్లో టీమిండియా 3 టీ20 సిరీస్లో తలపడుతుంది. ఇందులోనైనా శ్రేయస్ అయ్యర్ టీమిండియాను విజయాల బాట పట్టిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. గురువారం హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ కోసం అంచనా ప్రకారం భారత తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్లో సంజు శాంసన్కు ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు. ఇంగ్లాండ్ టూర్లో డెబ్యూ చేసిన వైభవ్ సూర్యవంశీ 3 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్ల్లోనూ నిరాశపరిచాడు. దీంతో జింబాబ్వే టూర్లోనైనా తన నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. అంతేకాదు ఇక్కడ నుంచి అయినా తన విధ్వంసకర ఇన్నింగ్స్కు పునాది వేయాలని టీం మేనేజ్మెంట్ కూడా భావిస్తోంది. ఇంగ్లాండ్ టూర్లో ఆశించినంత స్థాయిలో ఆరంభాన్ని అందుకోలేకపోయిన వైభవ్ సూర్యవంశీ ఈ జింబాబ్వే పిచ్లపై తన బ్యాటింగ్తో చెలరేగి చెరగని ముద్ర వేస్తాడో లేదో చూడాలి. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో జట్టుకు దూరమైన విధ్వంసకర ఫినిషర్ రింకు సింగ్ కూడా మళ్లీ తుది జట్టులోకి రావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇన్నింగ్స్ ముగించడంలో అలాగే వేగంగా పరుగులు రాబట్టడంలో అతనికి అవకాశం దక్కనుంది. ఇకపోతే 3వ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆల్రౌండర్గా శివం దుబే అలాగే హర్ష దుబేలు సేవలు అందిస్తున్నారు. ఇక మెయిన్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ బాధ్యతను వహిస్తున్నాడు. ఐర్లాండ్ ఇంగ్లాండ్ టూర్లలో అట్టర్ ఫ్లాప్ అయిన రవి బిష్ణోయ్ ఈ జింబాబ్వేతో అయినా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతనికి తోడుగా హర్ష దుబే కూడా స్పిన్ బౌలింగ్ ను పంచుకోనున్నాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్ అలాగే ప్రిన్స్ యాదవ్లకు చోటు దక్కే అవకాశం ఉంది. వీరితో పాటు శివం దుబే ఎలోగా ఉన్నాడు. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రింకు సింగ్, శివం దుబే, హర్ష దుబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ అలాగే మయాంక్ యాదవ్. ఈ మ్యాచ్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభం అవుతుంది. ఐర్లాండ్ టీ20 సిరీస్తో మొదలు పెడితే ఇంగ్లాండ్ వన్డే మరియు టీ20 సిరీస్లలో ఎదురైన వరుస పరాజయాలు భారత్ క్రికెట్ అభిమానులకు ఒక పీడకలలా మిగిలిపోయింది. దాని నుండి త్వరగా బయటపడి తిరిగి విజయాల బాట పట్టేందుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇప్పుడు జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం రెడీ అవుతోంది. గత వైఫల్యాలను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్న మన యువ జట్టు సత్తా చాటాలని అభిమానులంతా ఆశిస్తున్నారు. టీమిండియా జింబాబ్వే మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 23వ తేదీ ప్రారంభమై జూలై 26వ తేదీ ముగుస్తుంది. ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లకు జింబాబ్వే రాజధాని హరారేలోని ప్రసిద్ధ హరారే స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమిస్తోంది. షెడ్యూల్ ప్రకారం మొదటి మ్యాచ్ జూలై 23వ తేదీ అంటే గురువారం ఈ మ్యాచ్ జరుగుతుంది. రెండో మ్యాచ్ జూలై 25 శనివారం జరుగుతుంది. ఇక మూడవ మరియు చివరి మ్యాచ్ జూలై 26వ తేదీ అంటే ఆదివారం జరుగుతుంది. ఇంకా ఈ మ్యాచ్లో సమయాల విషయానికి వస్తే భారత్ క్రికెట్ అభిమానులకు ఎంతో అనుకూలమైన సమయంలో ఇవి ప్రసారం కానున్నాయి. భారత కాలమానం ప్రకారం ప్రతి మ్యాచ్ కూడా సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం అవుతుంది. కాకపోతే ఈ సిరీస్ను వీక్షించేందుకు అభిమానులు కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సిరీస్ హాట్స్టార్లో కానీ లేదా సోనీ లైవ్లో కానీ ప్రసారం అవ్వడం లేదు. స్మార్ట్ ఫోన్లు మరియు డిజిటల్ మాధ్యమంలో మ్యాచ్ను వీక్షించాలి అనుకునేవారు ప్యాన్ కోడ్ యాప్ ద్వారా ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుని ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. అలాగే టీవీలో మ్యాచ్లను చూడాలనుకునేవారు జీ ఎంటర్టైన్మెంట్ లాంచ్ చేసిన సరికొత్త స్పోర్ట్స్ ఛానల్ అయిన యునైటెడ్ స్పోర్ట్స్ ద్వారా ఈ మ్యాచ్ ని చూడవచ్చు. మరి వరుసగా టీ20 సిరీస్లలో పరాజయాలు చవిచూసిన ఇండియా జింబాబ్వే సిరీస్ లో అయినా తిరిగి పుంజుకోవాలని ఆశిద్దాం. సౌత్ ఆఫ్రికా జింబాబ్వే వేదికగా త్వరలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ కు ముందు భారత మిడిల్ ఆర్డర్ అలాగే బౌలింగ్ లోపాలు బయటపడడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికైనా యువ క్రికెటర్లు తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని కీలక సమయాల్లో ఒత్తిడిని జయించి ఆడితేనే టీమిండియాకు రాబోయే పర్యటనలో మెరుగైన ఫలితాలు లభిస్తాయి. లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో భారత జట్టు 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 388 పరుగుల భారీ లక్ష్యంతో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత పోరాటం చేసినప్పటికీ యువ ఆటగాళ్ల వరుస వైఫల్యం భారత్ కొంపముంచింది. ఈ ఓటమిపై భారత్ మాజీ కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను నార్థన్ బౌండరీస్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో కెప్టెన్ రోహిత్ శర్మ 138, విరాట్ కోహ్లీ 74, శుభ్మన్ గిల్ 77 విజయ తీరాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. తొలి వికెట్కు గిల్, రోహిత్ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా విరాట్ కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ముగ్గురు అగ్రశ్రేణి బ్యాటర్లే ఏకంగా 289 పరుగులు రాబట్టడం విశేషం. అయితే వీరు అవుట్ అయిన తర్వాత వచ్చిన మిగిలిన 6 బ్యాటర్లు కలిసి కేవలం 71 పరుగులు మాత్రమే సాధించగలిగారు. ఫలితంగా 360 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసి కీలకమైన మ్యాచ్లో పాటు సిరీస్ను సైతం కోల్పోవాల్సి వచ్చింది. కేవలం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ విభాగంలో డెత్ ఓవర్ వైఫల్యం కూడా భారత్కి ఓటమికి ప్రధాన కారణం. ఆఖరి 5 ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్లు విరుచుకుపడి ఏకంగా 82 పరుగులు పిండుకున్నారు. గుర్నూర్ బ్రార్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ను ప్రత్యర్థి బ్యాటర్లు చీల్చి చెండాడారు. జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
భారత జట్టు ఇంగ్లాండ్ను 350 పరుగుల లోపే కట్టడి చేసి ఉంటే ఫలితం ఖచ్చితంగా వేరేలా ఉండేదని విశ్లేషకులు స్పష్టం చేశారు. జట్టు ఓటమిపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ దిగ్గజం సౌరవ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ ఆటగాళ్లు ఎప్పుడూ సీనియర్లపై ఆధారపడడం మానుకోవాలని హితవు పలికారు. ప్రతిసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలే మ్యాచ్లు గెలిపించాలని కోరుకోవడం సరికాదు. ఒకవేళ రేపు ఈ ఇద్దరు మహానాయకులు జట్టుకు దూరం అయితే టీమిండియా పరిస్థితి ఏంటి? ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు బాధ్యతారహితంగా ఆడడం నిరాశపరిచింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆడిన తరహా మెరుపు ఇన్నింగ్స్ మన కుర్రాళ్ళ నుంచి ఒక్కటి వచ్చిన విజయం మనదే అయ్యేది. రాబోయే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ యువ ఆటగాళ్లు బాధ్యతతో ఆడడం నేర్చుకోవాలి అని గంగూలీ ఘాటుగా విమర్శించారు.